హలో, ఐఎమ్ డాక్టర్ నాగరాజు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, శ్వేతా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, కుకట్పల్లి. ఈరోజు నేను ఫేస్ మీద చాలామందికి తెల్లమచ్చలు వస్తుంటాయి, చిన్నపిల్లల్లో పర్టికులర్గా. సో అవి చూసేసి విటమిన్ డెఫిషియన్సీసా, లేదా నోట్లో మనకి పురుగులు ఏమైనా వచ్చాయా, లేదా టమ్మీలు ఏమైనా పోయానో, నులిపురుగులు ఏమైనా డెవలప్ అయ్యాయా, ఆర్ ఇంకేమైనా కండిషన్స్ వల్ల వచ్చాయా అనేసి గాబరపడిపోతుంటారు. జనరల్గా మనకి ఆల్వేస్ రిమెంబర్, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ అనేది అంత ఎక్కువగా డెవలప్ కాదు కాబట్టి చిన్న చిన్న డస్ట్, దుమ్ము అండ్ డ్రై స్కిన్ వల్ల కూడా మనకి మోస్ట్ కామన్ రీజన్లో కొంతవరకు వైట్ స్పాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు మనకి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది అనేసి జనరల్గా ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది. బట్ యాజ్ యూజువల్ మనం జనరల్గా చెక్ చేసినప్పుడు విల్ ఆల్సో గివ్ దెమ్, బికాస్ ఇండియాలో ఆల్మోస్ట్ 70 to 90% చిల్డ్రన్స్ ఆర్ హ్యావింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. సో వాటిని కరెక్ట్ కూడా చేస్తాం, సైటింగ్ దిస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్. ఆ కండిషన్ పేరు మనం పిటీరియాసిస్ ఆల్బా అంటాం. దీనిలో మనకి డ్రై స్కిన్ ఉన్నప్పుడు, దుమ్ముగా ఉన్నప్పుడు, బోర్ వాటర్తో ఉన్నప్పుడు, పిల్లలు ఎక్కువగా దుమ్ము ధూళిలో ఆడినప్పుడు సో స్కిన్ అనేది కొంతవరకు డ్రై అయిపోయేసి ఫేస్ పైన అక్కడక్కడ వైట్ స్పాట్స్ అనేటువంటివి వస్తాయి. వాటికి మనం చేయాల్సింది ఎక్కువగా మాయిశ్చరైజర్ అప్లై చేయడం. అండ్ ఆల్సో ఒకవేళ కనుక వైట్ స్పాట్ అనేది మోర్ దెన్ 2 weeks కంటే ఉంటే దెన్ యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ ఎ డెర్మటాలజిస్ట్. And if those white spots are too much white and also in multiple sites other than face, you should also visit a dermatologist. సో ఎందుకనంటే వీటిలలో అప్పుడు మనం ఫర్దర్గా అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ బోలి లాంటి కండిషన్ ఏమైనా ఉందా, లేదంటే లెప్రసీ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా తెల్లమచ్చలు వచ్చినప్పుడు ఆల్వేస్ రిమెంబర్, సింగిల్ ప్యాచ్ ఉండి 5 to 10 days or 15 days వెళ్ళిపోతే నథింగ్ మచ్ టు వరీ. ఇఫ్ ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 2 weeks అండ్ మల్టిపుల్ సైట్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా ఫేషియల్ సైట్స్, బెటర్ కన్సల్ట్ ఎ డెర్మటాలజిస్ట్. అండ్ మనం ఒకవేళ కన్సల్ట్ లేని సందర్భంలో మనం ఇంటి దగ్గర ఉండి చేయాల్సిన చిట్కాలు ఏంటంటే, చక్కగా స్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ చేయడం, అండ్ ఆల్సో హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్తో స్నానం చేయించడం, అండ్ మాయిశ్చరైజర్ రోజుకి కనీసం 3 నుంచి 6 సార్లు అప్లై చేయడం ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా చేసినప్పుడు కూడా కొంతవరకు అది ఆటోమేటిక్గా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ విజిట్ ఆఫ్టర్ 2 weeks it is better. If you are having more doubts, you can ping me. I will be there to guide you. Your Dr. Nagaraj.